అందరికీ వందనాలండి. సంఘంలో అందరికీ వందనాలండి. సంఘంలో అంటే మేము వాస్తవంగా అంటే మేము ఈ డేట్కి ఇక్కడ ఉంటామని మేము కళ్ళలో కూడా ఊహించుకోలేదండి. అసలు ఇక్కడ ఈ మందిరం చూస్తాము, ఇక్కడ వెళ్ళని ఈ సంఘంలో ఉంటామని మేము అసలు కళ్ళలో కూడా ఊహించుకోలేదు. పోయిన శనివారం అండి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏమని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బ్లడ్ తీసినారు. బ్లడ్ తీసినాక ఇంకా ఆటోమేటిక్గా ముప్పు వచ్చి కింద పడిపోయింది. కింద పడిపోయినాక నేను చాలా భయపడినాను, ఏమైందో ఎక్కడ ఏంటి అని. అక్కడ నీళ్ళు పోయి పరగారిపోయి నీళ్ళు తీసుకొని వచ్చి మొక్క మీద కొట్టినాక లేచినాక హాస్పిటల్లో డాక్టర్ల కాడ పోయి అడిగాను, ఏమైంది సార్ అంటే ఏం లేదు, బ్లడ్ తీసినాక ఏం ముప్పు వచ్చి పడిపోయింది, ఏం లేదు అన్నాడు. అయినా నా డాక్టర్కి భయం వేసి ఇప్పుడు డాక్టర్ని పెద్ద డాక్టర్ని అడిగాను, సార్ ఏంటి ప్రాబ్లం అంటే ఈమె చాలా మైండ్ డిస్టర్బ్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి చాలా ఆలోచనలో ఉంది, ఈమె కొంచెం బాగా ఫుడ్ పెట్టుకోవడం తినడం, కొంచెం సాయంత్రం పొద్దున జనాలలో బాగా కలిసి మాట్లాడేటట్ట తిప్పమన్నాడు. అని అక్కడ ఉండి సార్ లేదు సార్ ఇంటికి పోయినా నేను ఇబ్బంది పడతాను, కొంచెం ఏమన్నా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ అంటే ఆమెకు అంతా బాగుంది, అన్ని రిపోర్ట్లు బాగా వచ్చినాయి, మీరేం అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఇంటికి వెళ్ళాక నేను వచ్చి మా మంచం మీద పడుకుంది, నేను కింద కూర్చొని ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అయింది. ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అయ్యాక బాగా కొంచెంసేపు నిద్రపోయి లేచి ఎమ్మడ లేచి వచ్చి నా పక్కన కూర్చున్నాక ఇంకా పక్కన కూర్చొని ఏదేదో మాట్లాడుతుంది, ఏదేదో చేస్తుంది, ఇంకా ఊగుతుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి ఇట్లా చేస్తుంది అది చేసి, ఎవరు నువ్వు అంటే నేను రా నీకు కనిపించలేదా నువ్వు అంటుంది, ఎవరు నువ్వు అని వాటికి కొంచెం ధైర్యం చేసుకొని మాట్లాడినాక నేను నువ్వు మర్చిపోయినావు నన్ను అని అంటే నాకు ఏమని అనుకోండి కొంచెం బూతులో తిట్టినాక అప్పుడు ఇంకేమో ఏడ్చినాక నాకు అప్పుడు అర్థం అయిపోయింది, సరే ఇది ఇట్లా ఉంది పరిస్థితి, ఇది ఇలా పరిస్థితి ఉంటే నేను ఇక్కడ ఆడ చూపించుకోలేను ఢిల్లీలో, వాటికి ఇంకా వెళ్ళిపోవాలి నా హృదయంలో అయితే వెళ్ళిపోవాలా, మన ఆంధ్రాకి రావాలన్నది. ఆంధ్రాకి పోతే నాకు ఎవరైనా తెలుసుకున్నారు, నేను అక్కడ ఎక్కడైనా పోయి ఏదో గతి పట్టించుకుంటాను అనుకున్నాను. వాటికి ఒక ఆయన మాకు తెలిసిన ఆయన అన్నాడు, ఆయన జిఎం రెడ్డి అని, ఆయన హైదరాబాద్లో డ్యూటీ చేస్తాడు. ఆయనకి ఫోన్ చేసాను, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, ఏంటి నాకు అర్థం కాలేదు, ఎందుకు మా ఇంటికి పోతారో అక్కడ ఇక్కడ పోతే తిరగడము అన్నాడు. అయినా అప్పటికి ఈ మ్యాటర్ అంతా చెప్పలేదు ఆయనకి. చెప్పుకోకుంటే నేను మళ్ళీ ఢిల్లీ నుండి ఆంధ్రాకి వచ్చినాక ఆయనకు చెప్పేసిన మ్యాటర్, సార్ ఇది పరిస్థితి, నాకు ఎవరినైనా సేవకుడు మంచి సేవకుడు ఉంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, నాకు చాలా కొంచెం ఆందోళన ఉంది, ఆ సేవకుడి కాడికి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నా కుటుంబానికి నాకు అంటే ఆయన మాట్లాడి నేను నాకు ఆయన పెద్ద చర్చి వెనుకల సుధా గిఫ్ట్ షాప్ ఆయన పరిచయం చేసిండు. ఆయన పరిచయం చేసినాక నేను ఇక్కడ చర్చి కట్టిన ఆయన నన్ను ఇక్కడ దొరుకుని వచ్చిండు మొన్న శుక్రవారం. వీటికి వచ్చినాక అన్నగారు ప్రేయర్ చేసినాక ఈ 3 రోజులు నా భార్య బాగా సంతోషంగా ఉంది. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. అక్కలను అన్నను అక్కను ఇక్కడికి నడిపించాడు, వాళ్ళ కుమార్తెను కూడా నడిపించాడు, దేవుడు స్వస్థపరిచాడు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చిన అందరికీ వందనాలు. గడిచిన వారం అంతట్లో నా పరిస్థితి చాలా బాగలేకపోయేది. కనీసం నీళ్లు తాగుదామన్నా కూడా భయం వేసేది, అన్నం తిన్నామన్నా భయం వేసేది, ఎటు చూసినా భయం అనేది. నైట్ కూడా అసలు కంటికి నిద్ర లేదు, పగలు లేదు, దేన్ని ఆలోచించినా ఎటు చూసినా మరి ఏందో అదొక రకమైన భయంలాగా ఉండేది. అసలు ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను నాకే అసలు అర్థమయ్యేది కాదు. పిల్లలు ఉన్నా కానీ, పిల్లలు చూసినా కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా నాకు అర్థమయ్యేది కాదు. అలా ఉన్నదాన్ని నాకేమీ తెలియదు, వీళ్ళు ఎలా తీసుకొచ్చి ఇట్లా ఇక్కడికి వచ్చారో. ఊరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోదాము, పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుందామని చెప్పారు. సరే వెళ్దాంలే అని వచ్చేసాము. ఇక్కడ అన్న దగ్గర ప్రార్థన చేయించుకున్న తర్వాత ఈ 3 రోజుల నుంచి నాకు అలాంటి భయం ఏం లేదు. ధైర్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నన్ను స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
దేవునికి స్తోత్రం. మంచిదమ్మా. ఇందాక చెప్పాను కదా సురేఖ అక్కగారని. అక్కగారు మరి అర్జున్ అన్నగారి పేరు అర్జును, అక్కగారి పేరు సురేఖ, వాళ్ళ కుమార్తె అనురాధ, కుమారుడు వంశీ జాన్సన్. వీళ్ళు మరి వీళ్ళ కుటుంబం గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. నేను ఇందాకనే సాక్ష్యం కూడా చెప్పే వాక్యంలో సురేఖ అక్కగారు ఈ అక్కగారే దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అక్కగారికి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినది కూడా ఆమెకు ఏమీ అర్థం కాలేదు. తన పిల్లలు తన కళ్ళ ముందున్నా కూడా వాళ్ళు ఎవరో అన్నట్టుగా ఉండింది. అయితే శుక్రవారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. ఇప్పుడు నేను బాగుంది, నేను ఇప్పుడు అన్నీ బాగా సంతోషంగా ఉండగలుగుతున్నానని సాక్ష్యం ఇచ్చింది అక్క. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మరి సురేఖ అక్కగారి కొరకు, అనురాధ కొరకు మీరందరూ కూడా